ఎక్కడ పోతుంది రాష్ట్రం? రౌడీ షీట్ ఎవరెవరి మీద పెట్టాలి? ఇదిగో నా దగ్గర ఉంది మాన్యువల్ ఉంది నా దగ్గర. హ్యాబిచువల్ అఫెండర్స్ని, గ్రేవ్ అఫెన్స్లో పాల్గొన్నవాడిని, యాంటీ సోషల్ ఎలిమెంట్ని, ఇలాంటి వాళ్ళని రౌడీ షీట్లు పెడతారు. రిపీటెడ్గా అదే పనిగా చేస్తూ ఉంటాడు. రౌడీ మామూలు వసూలు చేస్తుంటాడు, లేదా నేరాలు చేయటం వాడు వృత్తిగా భావిస్తాడు, నేరాల మీదే ఆధారపడి బతుకుంటాడు. వాడి మీద నువ్వు రౌడీ షీట్ పెట్టాల్సింది మా మీద, అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని నువ్వు బెదిరిస్తున్నావే. ఏందయ్యా నాకు అర్థం కాలేదు. మణికంఠ ఐపీఎస్ ఆఫీసర్ గారు, లోకేష్ చెప్పంగానే చేసేస్తారా? రౌడీ షీట్లు ఓపెన్ చేసేస్తారా? అర్థం పర్థం లేదా? ప్రజా వ్యతిరేకతను తట్టుకోగలుగుతారా? వస్తే మీ దగ్గర లాఠీలు తూటాలు ఉంటే మీరు చేస్తున్నటువంటి ఈ ఒత్తిడికి లేదా ఈ అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజలు విజృంభిస్తే మీరు తట్టుకోగలుగుతారా అని అడుగుతా ఉన్నా. బ్రిటిష్ వాడి దగ్గర బాంబులు లేకపోయాడా? బ్రిటిష్ వాడి దగ్గర లాఠీలు లేకపోయాడా? బ్రిటిష్ వాడి దగ్గర తుపాకులు లేకపోయాడా? స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడే. ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు మీ లాఠీలు, మీ తోటాలు, మీ బెదిరింపులు పనికిరావు. ఇవాళ వస్తున్నారు జనం. నేను అనుకున్నా హెలిప్యాడ్ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నారు, స్కూటర్లు వేసుకుంటూ వస్తున్నారు. ఏంటో చూడాలనే తాపత్రయం, ఏదో జరుగుతుందనేటువంటి భయం మీరు క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు. గ్రామాలు తరలి వచ్చేటటువంటి పరిస్థితిని వాళ్ళు మీరు క్రియేట్ చేశారు. దీనికి బాధ్యులు మీరు. అదేమంటే తొక్కిసలాడలో జనం చచ్చిపోతారు, తొక్కిసలాడని కంట్రోల్ చేయలేరు మీరు గుంటూరు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి కారు చుట్టూ ఒక్క పోలీస్ అన్న ఉన్నాడు. ఈజ్ ఇన్ జెడ్పీఎస్ సెక్యూరిటీ యాజ్ అన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్. రోప్ పార్టీ ఉండాలి. ఉందా? గుంటూరులో ఉందా? గుంటూరు వచ్చినప్పుడు నేను చూసా. ఉందా? లేదు ఇంకో చోట ఉందా? దట్ ఈజ్ యువర్ డ్యూటీ. అంతేగాని ఒక రాజకీయ నాయకుడు వస్తుంటే వాడికి జనం వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, ఇలాంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడటం ధర్మం కాదనే విషయాన్ని ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోవాలి. మణికంఠ అనే ఆయన, మిగతా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. రౌడీ షీట్ పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం అనేటువంటి పద్ధతుల్లో ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని మీరు సృష్టించారు. మొత్తం బంగారుపాలెం, తిరుపతి, మన చిత్తూరు జిల్లా మొత్తం భయంకరమైన సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేసి మేము ఎందుకు వెళ్తున్నాం? మామిడి రైతులు అన్యాయం అయిపోయారు, వాళ్ళని పరామర్శించటం. వారిని పరామర్శించడం వల్ల ఏం జరుగుతుంది? ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగితే ప్రభుత్వం ఏదైనా ముందుకు వచ్చి రైతుల్ని ఆదుకుంటుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తానికి కూడా ఇన్ని అడ్డంకులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మొన్న 5 సంవత్సరాల దాకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వెళ్ళి ప్రజల్ని పరామర్శించడానికి కూడా ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? మీ అంతటా మీరే ప్రజా వ్యతిరేకత తెచ్చుకునేటటువంటి పరిస్థితులకు మీరు దోహదపడుతున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. కాబట్టి అన్ని చోట్ల ఇవాళ నాకు వచ్చిన సమాచారం ప్రకారం 116 దుకాణాలు ఉంటే ఆ దుకాణాలకు మొత్తం నోటీసులు ఇచ్చారండి. ఈ అక్కడ మన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఈఆర్పురం మండలం వైఎస్ఆర్సీపీ నాయకులను చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ క్యాంపులో పెట్టి కట్టడి చేశారు, రావడానికి వీల్లేదని. ఈ విధంగా దారుణంగా అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి కొందరిని పరామర్శించడానికి వెళుతుంటే ఈ రకమైన చర్యలు తీసుకోవటం ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఉందా? ఇంత దారుణంగా మీరు బిహేవ్ చేసినా అదేమంటే ఒత్తిడి, అక్కడ చచ్చిపోవడం కారణం మీరు. యూ హ్యావ్ నాట్ గివెన్ ఏ కరెక్ట్ సెక్యూరిటీ టు ఎక్స్ సీఎం. కాబట్టి నేను మనవి చేస్తున్నా, ప్రజల్ని మీరు కట్టడి చేయలేరు, ప్రవాహాన్ని మీరు ఆపలేరు. ఉప్పిన గోడలు కొడితే ఆగిద్దా? గోడలు కడితే ఆ గోడలు కూడా దూసిపోతాయి. ఎంత ఒత్తిడి మీరు చేస్తారో అంతగా ప్రజలు తరలి వచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా తోతాపరి, మామిడి కాపు రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చివరికి చెట్లు నరికేస్తున్నారండి.
కాయలు బయట పారేస్తున్నారు. చిత్తూరు కాయలు అంటారు వాటిని, బయట పారేస్తున్నారు. తోటలు నరికి తీసేస్తున్నారు. వాళ్ళ మీద దృష్టి పెట్టకోకుండా వారిని పరామర్శించి మీ మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నం చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైనటువంటి అణిచివేత పరిస్థితులు తీసుకురావడం చాలా దారుణమైన విషయం. మీ అణిచివేతను ఎవ్వరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మామిడి రైతాంగం కానీ లెక్క చేయరు. చూసుకోండి, సాయంత్రానికి మీరే మనం చేస్తున్నాం. ఈ దారుణమైన పరిస్థితిని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆటోలు లేదా ఈ ట్యాక్సీలు ఉంటాయి కదా, వాటన్నిటికీ నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు దించుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నారేమోనని దించి మీరు జగన్ గారి పర్యటనకి వెళ్తున్నారా అని అడుగుతున్నారంట. ఏం పోయేకాలం మీద ఆర్టీసీ వాళ్ళేదో పెళ్లికో దినానికో శుభకార్యానికో మంచి కార్యానికో ఈ గ్రామం నుంచి ఆ గ్రామం వెళ్తారు. వాళ్ళని దించి మీరు జగన్ గారి మీటింగ్కి వెళ్తున్నారా అని అడుగుతున్నారంటే ఏంది ఇది? నాకు అర్థం కాలే. ఇంత సూక్ష్మంగా మీరు కాన్సన్ట్రేషన్ చేసి జగన్ పర్యటనని ఫెయిల్ చేయాలి. జగన్ పర్యటన ఎట్లా ఫెయిల్ అవుతుంది? జగన్ గారి ఉద్దేశం ఏంటి? హీ విల్ గో అండ్ ఇంటరాక్ట్ విత్ ది ఫార్మర్స్, మ్యాంగో ఫార్మర్స్, దట్స్ ఆల్. జనం వస్తే అమ్మో జనం విపరీతంగా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ కూటమి పని అయిపోయింది, చంద్రబాబు పని అయిపోయింది అని అనుకుంటారు. మీ భయం ఆపి తాగుతారు జనం జగన్మోహన్ రెడ్డి గారికి. చాలా దారుణం. మనం సత్యనపల్లిలో చూసాం, గుంటూరు మీదకి వెళ్ళినప్పుడు అనేక సందర్భాల్లో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు జనం వస్తున్నారు. మేమేమి కార్లు పెట్టి లారీలు పెట్టి మేము మోయట్లేదు, తీసుకురావడం లేదు. నమ్మండి మీరు. వాలంటరీలీ దే ఆర్ కమింగ్. వాలంటరీగా వస్తున్నారు. వీఆర్ నాట్ మొబలైజింగ్. నమ్మండి మీరు. వీఆర్ నాట్ మొబలైజింగ్ ది మాబ్. వాళ్ళంతట వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని, వారికి చెయ్యి ఊపాలని, పలకరించాలని వస్తున్నారు. అది ఆయనకున్నటువంటి వరం, భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని మీరు ఎలా కట్టడి చేస్తారు? మీ వల్ల ఎలా అవుతుంది? ఈ రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు ఉన్నారు? ఎంతమంది ప్రజలు ఉన్నారు? పోలీసు అణిచివేతతో జగన్మోహన్ రెడ్డి గారిని మీటింగుల్లో పర్యటనలో అణిచివేయాలనుకోవటం అనేది ఒక పిచ్చి పని. ఈ పిచ్చి పని చేస్తున్నది లోకేష్. అతనికి బుర్ర లేదు. మీకన్నా బుద్ధి ఉండాలిగా. ఐపీఎస్ ఆఫీసర్లకు అట్ట కాదని చెప్పాలిగా. ఏ పరిస్థితికి అంతే బలాన్ని ఉపయోగించాలి. కానీ ఈ చిన్న పరిస్థితి కూడా పెద్ద బలాన్ని ఉపయోగిస్తే ప్రజలు వ్యతిరేకత రాదు. దాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారే. ఆ లోకేష్ అనే ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ నాయకత్వంలో ఐపీఎస్ ఆఫీసర్ అందరూ పనిచేస్తున్నారే. మన దీనికి ఒక రాష్ట్రమైన టీము, ఐపీఎస్ ఆఫీసర్ టీము, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు తీసుకొచ్చుకుని వాళ్ళ డైరెక్షన్లో మణికంఠతో మాట్లాడిస్తారు. రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి అంటారు. మర్డర్ కేసులు పెడతామని చెప్పి అంటారు. మర్డర్ కేసుకి అయితే డెడ్ బాడీ కావాలి, అందుకని ఆగుతున్నారు. ఎక్కడ డెడ్ బాడీ దొరికితే పెట్టేస్తారు మర్డర్ కేసులో. మొన్న పెట్టేశారుగా సింగయ్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని, కడవ మంత్రుల్ని, దానిలో ప్రయాణం చేసిన అందరినీ పెట్టేశారు. కోర్టు చెవాట్లు పెట్టింది. ఎంతమందిని నిర్బంధించారు? మీరు ఆగావా? ఎంతమంది సోషల్ మీడియా వర్కర్స్ని, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీరు రిమాండ్కి పంపించారు? ఆగిందా అంటారు నా ప్రజా వ్యతిరేకత. మొన్న 3 రోజుల క్రితం